నాకు తెలీదు. నందు, ఈ డబ్బు నేనే పంపించానని నీకు తెలియగానే ఈ డబ్బు తిరిగి పంపుతావని నాకు తెలుసు. ఈ డబ్బు నీకు చాలా అవసరమని రాకేష్ చెప్పాడు. వాళ్ళని వీళ్ళని డబ్బు అడుగుతున్నావని కూడా చెప్పాడు. నీ ఎథిక్స్ అన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు నువ్వు తీసుకో. ఈ మనీ మనది అని నువ్వు అనుకుంటే ఈ మనీ తీసుకొని నీ డ్రీమ్ వైపు ఒక అడుగు వేయు. లేదు, ఇది నా ఒక్కరిదాంది అని నువ్వు అనుకుంటే ఆ మనీ నాకు రిటర్న్ చేసేయ్. ఆ రోజు మా అమ్మా నాన్నని నీకు పరిచయం చేద్దామన్న మాట నిజమే, కానీ ఇప్పుడు నీపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆ రోజు నువ్వు నా దగ్గరికి రాకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉందని నాకు తెలిసింది. నీకొక మూవీ ఆఫర్ వచ్చింది, అందుకే నువ్వు నా దగ్గర రాలేపోయావని నాకు అర్థమైంది. ముందు డబ్బుతో నువ్వు వర్క్ స్టార్ట్ చేయి, వర్క్ మీద ఫోకస్ చేయి. ఈ టైంలో నేను నీ పక్కనుండడం కరెక్ట్ కాదు. నీకు నీ వర్క్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అలానే నీకు నా మీదున్న ఇష్టం ఎంతో ఏంటో తెలిసేంత వరకు నేను నీ దగ్గరికి రాను. ఇలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే ఉంటాను. నీకు ఆ రోజు మాటిచ్చాను, నిన్ను ఇబ్బంది పెట్టను, నీ దారికి అడ్డురాను అని. అదే మాట మీద ఉంటాను. గుడ్ లక్.